పూర్వం శంకరపురంలో నారాయణ భట్టు అనే అవధాని గారు ఉండేవారు. ఆయన భార్య శారద. వారికి ముగ్గురు కొడుకులు ఉదయాన్నే దగ్గరలో ఉన్న పట్టణాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని తిరిగి చీకటి పడే వేళకు ఇంటికి వచ్చేవారు. ఆ ఊరి గుడిలో రోజు పురాణం చెప్పేవారు నారాయణ భట్టు. భార్య సాయంకాలం వేళ పురాణం వినడానికి వెళ్ళి చీకటి పడ్డాక పట్టణం నుంచి తిరిగి వచ్చే కొడుకులతో సహా ఇల్లు చేరుకునేవారు ఇద్దరు. నారాయణ భట్టు గారి ముగ్గురు కొడుకులకు పట్నం అమ్మాయిలతో పెళ్లిళ్లు జరిగాయి. భార్యలు కాపురానికి వచ్చారు. వాళ్ళు ముగ్గురు పట్నంలో పుట్టి పెరిగిన వాళ్ళు. వాళ్ళ భర్తలు పట్నంలోనే ఉద్యోగాలు చేస్తున్నా వాళ్ళు పల్లెటూరు జీవితం గడపవలసి వచ్చింది. ఇది వాళ్లకు నచ్చలేదు. సాయంత్రం పూట అత్తమామలు పురాణం వినడానికి వెళ్ళి చీకట పడ్డాక తన భర్తలతో ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఆ తోడికోడళ్ళు తమ కష్ట సుఖాలు మాట్లాడుకునేటందుకు బోలెడంత సమయం ఉండేది. ఈ దిక్కుమాలిన పల్లెటూళ్ళలో ఏమీ దోచదు అన్నది పెద్ద కోడలు. అవునక్క, ఈ ముసలి వాళ్ళ మూలానే మన భర్తలు ఈ పల్లెటూరు వదలకుండా ఉన్నారు అన్నది రెండో కోడలు. మా ఆయన పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడనే కదా నన్ను మా వాళ్ళు ఆయనకిచ్చి పెళ్లి చేశారు. పల్లెటూరి గబ్బిలాయిలాగే బతుకుతానని తెలిస్తే మా వాళ్ళు నన్నిక్కడ ఇవ్వకనే పోదురు అన్నది మూడో కోడలు. భర్తలను పోరి వాళ్ళ చేత బస్తీలో కాపురం పెట్టించడం సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే అందుకు పెద్దవాళ్ళు ఎంతమాత్రమూ ఒప్పుకోరు. కొడుకులేమో తల్లిదండ్రుల మాట జవదాటరు అన్నది పెద్ద కోడలు. ఆ మాటకు వస్తే మనం మాత్రం ముసలి వాళ్ళ మాట జవదాడుతున్నామా, అందుకే మనం మరీ అలుసైపోయాం వాళ్ళకి అన్నది రెండో కోడలు. వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే ఏమవుతుంది అన్నది మూడో కోడలు. అత్తమామల మాట వినడం లేదంటే మన భర్తలే మనని తిడతారు అన్నది పెద్ద కోడలు. వాళ్ళు చెప్పిన పని చెయ్యాలి, కానీ చెప్పినంతవరకే చెయ్యాలి. ఏ పని ఆశాంతం చేయకూడదు. ఇదొక రకం తిరుగుబాటు. అలా చేస్తే ఈ ముసలి వాళ్లకు మనతో ప్రాణం విసికి మనని వేరే కాపురాలు పెట్టుకొనిస్తారు అంటూ పెద్ద కోడలు మిగిలిన ఇద్దరికి ఒక పథకం చెప్పింది. అది చాలా బాగుందని, అలాగే చేస్తామని మిగిలిన కోడళ్ళు కూడా అన్నారు. ముగ్గురు కోడళ్ళు తిరుగుబాటు ప్రారంభించారు. అత్తగారు ఒక కోడలను ఇల్లు చిమ్మమనేది. ఆ కోడలు ఆ గదిలో దుమ్ము ఈ గదిలోకి, ఈ గదిలో దుమ్ము ఆ గదిలోకి చిమ్మి ఇల్లు చిమ్మానత్తయ్యా అనేది. మామగారు మడిబట్ట ఆరేయమంటే మరో కోడలు మడిబట్టను ఉన్న పలంగానే ఆరేసేది. అదేమిటని అడిగితే మామగారు మడిబట్టను ఉతికి ఆరేయమనలేదే అనేది. అత్తగారు అంట్లు తోమమంటే అంట్లు తోమి కడక్కుండా వదిలేసి వచ్చేవారు. ఈ కోడళ్ళ తిరుగుబాటు చాలా దూరం వెళ్ళింది. అత్తగారు మామగారికి అన్నం పెట్టమంటే విస్తట్లో అన్నం మాత్రమే పెట్టి కూర పప్పు పచ్చడి వేసేవాళ్ళు కారు. పొయ్యి మీద నుంచి అన్నం గిన్నె దింపమంటే దింపి కట్టెలు ఆర్పేవాళ్ళు కారు. పొయ్యి మీద ఏదన్నా మాడిపోతున్నదేమో చూడమంటే మాడేదానికేసి చూసి ఊరుకునేవారు. కోడళ్ళ ఈ ప్రవర్తన ముసలి వాళ్లకు చాలా బాధాకరంగా పరిణమించింది. వాళ్ళు కోడలను ఏమీ అనలేక కొడుకులతో చెప్పుకున్నారు. కొడుకులు అంతా విని మీరేమీ దిగులు పడకండి, వాళ్ళ సంగతి మేము చూస్తాంలే అన్నారు. వాళ్ళు ముగ్గురు తమలో తాము మాట్లాడుకుని వాళ్ళు తమ తమ భార్యలను సంక్రాంతి పండగ రాబోతున్నది, ఏం కావాలి అని అడిగారు. నాకు కంచిపట్టు చీరంటే చాలా ఇష్టం అన్నది పెద్ద కోడలు. నాకు బంగారు గాజులంటే తగని మోజు అన్నది రెండో కోడలు. నాకు చంద్రహారం మీద అమితమైన సరదా అన్నది మూడో కోడలు. ఆ తర్వాత ముగ్గురు కోడళ్ళు సంక్రాంతి పండుగ కోసం ఆత్రంగా ఎదురు చూడసాగారు. మధ్య మధ్య వాళ్లకు ఇలా అనుమానం వస్తూ ఉండేది. పెద్ద కోడలు తాను కోరిన కంచుపట్టు చీర ఏ రంగుదో చెప్పలేదే అనుకునేది. రెండో కోడలు తనకు ఏ రకం బంగారు గాజులు కావాలో చెప్పలేదే అనుకునేది. మూడో ఆవిడ చంద్రహారం బిళ్ళలు గుండ్రంగా ఉండాలో కోలగా ఉండాలో చెప్పలేదే అనుకునేది. వాళ్ళ భర్తలు మళ్ళీ ఆ విషయం ఎత్తనే లేదు. పండుగ ముందు రోజు ముగ్గురు కొడుకులు వాళ్ళు కోరుకున్నవన్నీ తెచ్చారు. పండుగ రోజు కోడళ్ళ ఆనందం చెప్పనలివి కాలేదు. అందరూ సావిట్లో కూర్చొని ఉండగా పెద్ద కొడుకు కంచిపట్టు చీర తెచ్చి తల్లికిచ్చి, అమ్మా నువ్వు ఈ పట్టు చీర కట్టుకో, నా భార్య సంతోషిస్తుంది, ఆవిడకి కంచిపట్టు చీరంటే చాలా ఇష్టమట అన్నాడు. దానికి ఇష్టమైతే దానికే ఇవ్వకపోయావా అన్నది తల్లి. ఏం కావాలని అడిగానమ్మా, కంచిపట్టు చీర తనకు ఇష్టం అన్నది కానీ కావాలని అనలేదు అన్నాడు పెద్ద కొడుకు. రెండో కొడుకు తల్లికి బంగారు గాజులిచ్చి
పెట్టుకోమ్మా, నీ కోడలికి ఇవంటే తగని మోజట అన్నాడు. మూడో కొడుకు తల్లికి చంద్రహారం ఇచ్చి, నీ కోడలికి ఇదంటే అమిత సరదా అట, నీవు పెట్టుకోమ్మా అన్నాడు. ముగ్గురు కోడళ్ల ముఖాలు అవమానంతో ముడుచుకుపోయాయి. వాళ్ళు దుఃఖం ఆపుకోలేకపోయారు. అత్తమామల కాళ్ళ మీద పడి తమకు తగిన శిక్ష పడిందని క్షమించమని అన్నారు. అత్తగారు కోడళ్లను బుజ్జగిస్తూ, మీ వస్తువులు మీరు తీసుకోండర్రా, ఈ వయసులో నాకు ఇవన్నీ కావాలా అన్నది. అటు తర్వాత ఆ కోడళ్ళు అత్తమామలను తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకుంటూ బుద్ధిగా మసులుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.